శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ ఒక హిందూ సాధువు, కవి, తత్వవేత్త మరియు గురువు. ఆయనను విశ్వవ్యాప్త భగవానుడు శ్రీ దత్తాత్రేయును 4వ అవతారంగా భావిస్తారు. సద్గురు మాణిక్ ప్రభు తత్వశాస్త్రం సకల మత సిద్ధాంతం, అంటే అన్ని మతాల విశ్వాసాలని గౌరవించటం, మరియు శ్రీ ఆదిశంకరుడు రాసిన అద్వైత వేదాంత సూత్రాలను అనుసరించారు. శ్రీ మాణిక్ ప్రభు అన్ని మతాల ఐక్యతను గట్టిగా సమర్థించారు. ముస్లిం భక్తులు ఆయనను మెహబూబ్ సుభానీ అవతారంగా గౌరవించారు. లింగాయత్ భక్తులు బసవన్న రూపంగా భావించారు. శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్ 1817 డిసెంబర్ 22న శ్రీ మనోహర్ మహారాజ్ నాయక్ మరియు భయాదేవి దంపతుల 2వ కుమారుడిగా ఒకప్పటి నిజాం రాష్ట్రంలోని కళ్యాణి తాలూకాలోని రామతీర్థం సమీపంలోని లంద్వాంతి అనే ప్రదేశంలో జన్మించారు. మాణిక్ ప్రభు దత్త జయంతి రోజున జన్మించారు. ఆయన తల్లిదండ్రులు దత్తాత్రేయుడికి పరమభక్తులు. గానగాపూర్కు చెందిన నరసింహ సరస్వతి స్వామిని వారికి ఇష్టమైన అవతారంగా కొలిచేవారు. శ్రీ ప్రభు చాలా చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయి తన మామ సంరక్షణలో పెరిగారు. అతని చిన్ననాటి స్నేహితులు అతను అడవుల్లో కలిసి ఆడుకుంటూ అనేక అద్భుతాలు చేశాడని పేర్కొన్నారు. అతని బాల్యం ప్రారంభం నుండి అవతార పురుషుడిగా ప్రభువు కీర్తించబడ్డారు. శ్రీ ప్రభు దేశవ్యాప్తంగా తిరుగుతున్న యోగిగా కాలినడకన ప్రయాణించి వారణాసి, హరిద్వార్, మధుర, బద్రీ, పూరి, ద్వారకా, గిర్నార్, తిరుపతి, రామేశ్వరం, పండర్పూర్, తుల్జాపూర్, గంగాపూర్, కొల్హాపూర్ మరియు దక్కన ప్రాంతంలోని ఇతర ప్రధాన దేవాలయాలను కూడా సందర్శించారు. మరాఠీలో అభంగ అని పిలువబడే భజనలను ఆయన పాడినప్పుడు ఆయన తన అభిమాన దేవుడు దత్తదయాఘన నుండి వేరు చేయలేని వ్యక్తిగా ఉన్నారు. తన దేశవ్యాప్త ప్రయాణంలో మరాఠీ, కన్నడ, హిందీ, ఉర్దూ మరియు సంస్కృత భాషలలో వివిధ దేవతలను స్తుతిస్తూ అనేక భజనలను రచించారు. ఈ భజనలు మరియు అభంగాలు పాద్యమాల అనే పుస్తకంలో సంకలనం చేయబడ్డాయి. మాణిక్ ప్రభు ప్రకృతిలోని విశాలమైన ప్రదేశంలో బ్రహ్మస్వరూపాన్ని గ్రహించి ప్రకృతి ఒడిలో జీవిస్తూ తను ప్రకృతిలోని భగవంతునితో ఏకమయ్యారు. దేశవ్యాప్తంగా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రభు చివరకు 1845వ సంవత్సరంలో విరజ మరియు గురుగంగా వాగుల ఒడ్డున స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రదేశమే ఇప్పుడు మనం చూస్తున్న మాణిక్ నగర్. ప్రభు ఒక సాధారణ గుడిసెలో ఉండి తన శిష్యులు సమీప గ్రామాల నుండి తీసుకువచ్చే మధుకరీ భిక్ష మాత్రమే తినేవారు. సాధారణంగా తను చాలా సరళమైన దుస్తులు ధరించేవారు. అప్పుడప్పుడు రాజదుస్తులు ధరించేవారు. మాణిక్ ప్రభు దత్తాత్రేయుని పీఠాన్ని తాను నివసించిన గుడిసెలోనే స్థాపించారు. ఈ పీఠం నిర్గుణ బ్రహ్మ యొక్క చిహ్నం. ఈ ఆసనం గురించిన ప్రత్యేకత ఏమిటంటే మాణిక్ ప్రభు ఈ పీఠంపై ఎటువంటి విగ్రహాన్ని లేదా ఆధ్యాత్మిక చిహ్నాన్ని ఉంచలేదు మరియు దానిని ఖాళీగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. దీని వెనుక ఉన్న ఆలోచన అతని భక్తులు తమకు నచ్చిన ఏ రూపంలోనైనా పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని ఊహించుకోవచ్చు, తదనుగుణంగా ఆయనను పూజించవచ్చు. శ్రీ మాణిక్ ప్రభు ప్రతిరోజు దర్బార్ అనే ఆధ్యాత్మిక సమావేశాన్ని నిర్వహించేవారు. అక్కడికి వేలాది మంది వచ్చి ప్రభువును సందర్శించి ఆశీర్వాదాలను పొందేవారు. తన భక్తులకు ఆధ్యాత్మిక విషయాల్లో మార్గనిర్దేశం చేసి వారి భౌతిక ఇబ్బందులను అధిగమించడంలో వారికి సహాయం చేసేవారు. ముస్లిం అనుచరులు ఆయనను బాగ్దాద్ యొక్క ప్రసిద్ధ సూఫీ సన్యాసి అయిన మెహబూబ్ సుభానీ అవతారంగా భావించేవారు. లింగాయత్ భక్తులు ఆయనను బసవేశ్వరుడిగా, సిక్కు అనుచరులు ఆయనను గురునానక్ రూపంలో చూసేవారు. శ్రీ ప్రభు ప్రతి సంవత్సరం మాణిక్ నగర్లో దత్త జయంతి ఉత్సవాన్ని జరిపేవారు. వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత సందేశాన్ని అందించిన రోజైన మోక్షద ఏకాదశి మంగళవారం 29 నవంబర్ 1865న ప్రభు మహాసమాధి చెందటానికి నిర్ణయించుకున్నారు. దశమి రాత్రి ప్రభు పేదలకు భిక్షణ పంచి ఏకాదశి తెల్లవారుజామున తన గుడిసెకు వెళ్ళి పూర్తిగా సన్యాస దీక్ష తీసుకున్నారు. ప్రభు తన పెద్ద మేనల్లుడు మనోహర్ ప్రభుకి మంత్రదీక్ష మరియు ఖరీక్ ప్రసాదాన్ని ఇచ్చి తన పవిత్ర పీఠానికి వారసుడిగా నియమించారు. తరువాత తన కోసం నిర్మించిన సమాధిలో కూర్చొని
తన సహాయకులను దాని అన్ని వైపుల నుండి మూసివేయమని కోరి సంజీవని సమాధిని పొందారు. ఏకాదశి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రభు తన భౌతిక శరీరాన్ని యోగ మార్గంలో సమాధి ద్వారా విడిచిపెట్టాడని ప్రత్యక్ష సాక్షుల కథనాలు సూచిస్తున్నాయి. ప్రభు భక్తులు ఆయన సంజీవని సమాధిలో కూర్చుని నేటికి తమ ప్రార్థనలకు సమాధానం ఇస్తున్నారని నమ్ముతారు. మాణిక్ నగర్ అనేది ఒక దత్తపీఠం. ఇక్కడ భక్తుల ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం గురు పరంపర ఉంటుంది. శ్రీ ప్రభు సందేశాన్ని వ్యాప్తి చేయటంలో మరియు ఆయన స్థాపించిన సంస్థ యొక్క వైభవాన్ని సుసంపన్నం చేయటంలో తమదైన రీతిలో దోహదపడిన ఆయన వారసులు శ్రీ ప్రభు లక్ష్యాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. శ్రీ మాణిక్ ప్రభు మేనలుడు శ్రీ మనోహర్ మాణిక్ ప్రభు ఆయనకు తక్షణ వారసుడు. ఈయన 7 సంవత్సరాల వయసులోనే పీఠాధిపతి అయ్యాడు. సంస్థాన్ పీఠాధిపతిగా చాలా తక్కువ కాలంలోనే శ్రీ మాణిక్ ప్రభు సమాధి మందిర్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. గురువు శ్రీ మాణిక్ ప్రభు లాగానే ఆయన కూడా సంజీవని మహాసమాధిని 1877లో పొందారు. తరువాత శ్రీ మనోహర్ ప్రభు తమ్ముడు మరియు శ్రీ మాణిక్ ప్రభు మేనలుడు అయిన శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు సంస్థాన్ యొక్క 3వ పీఠాధిపతి. సంస్థాన్ అధిపతిగా తన 60 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఆయన సంస్థను ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఆయన 1936లో మహాసమాధిని పొందారు. తరువాత కాలంలో శ్రీ మార్తాండ ప్రభు మేనలుడు శ్రీ శంకర్ మాణిక్ ప్రభు సంస్థాన్ యొక్క 4వ పీఠాధిపతి. శ్రీ ప్రభు పవిత్ర స్నానాన్ని అధిరోహించే ముందు ఆయన తన గురువు మరియు మామ శ్రీ మార్తాండ ప్రభు మార్గదర్శకంలో అనేక సంవత్సరాలు సంస్థాన్ కార్యదర్శిగా పనిచేశారు. మాణిక్ నగర్లో మాణిక్ విద్యాలయ అనే మొదటి విద్యా సంస్థను ప్రారంభించారు. ఆయన 1945లో మహాసమాధిని పొందారు. శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు శ్రీ శంకర్ మాణిక్ ప్రభు ఏకైక కుమారుడు మరియు పీఠం యొక్క 5వ వారసుడు. ఆయన 2009 సంవత్సరంలో మహాసమాధి చెందారు. శ్రీ సిద్ధరాజ్ ప్రభు పెద్ద కుమారుడు శ్రీ జ్ఞానరాజ్ మాణిక్ ప్రభు శ్రీ మాణిక్ ప్రభు సంస్థాన్ యొక్క ప్రస్తుత పీఠాధిపతి. మాణిక్ నగర్ అనేది ఒక చిన్న గ్రామం. ఇది కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని హుమ్నాబాద్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. కారులో వెళ్లేవారు పూణే హైదరాబాద్ నేషనల్ హైవే 9 మీద ఉన్న హుమ్నాబాద్ చేరుకొని అక్కడ నుండి మాణిక్ నగర్ చేరుకోవచ్చు. మాణిక్ నగర్ కలబుర్గికి 65 కిలోమీటర్లు, సోలాపూర్కి 143 కిలోమీటర్లు, హైదరాబాద్కి 160 కిలోమీటర్లు, పూణేకి 385 కిలోమీటర్లు మరియు ముంబైకి 505 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దగ్గరలో ఉన్న బస్టాండ్స్ హుమ్నాబాద్ మరియు కలబుర్గి. సమీప ప్రధాన రైల్వే స్టేషన్ కలబుర్గి. ముంబై చెన్నై, ముంబై బెంగళూరు, ముంబై హైదరాబాద్ మరియు న్యూఢిల్లీ బెంగళూరు మధ్య నడిచే అన్ని రైళ్లు కలబుర్గిలో ఆగుతాయి. సమీప విమానాశ్రయం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది. గాన్గాపూర్ శ్రీ దత్త దేవాలయం నుండి 100 కిలోమీటర్ల దూరంలో మాణిక్ నగర్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.